వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో కాదు ప్రపంచంలో అధిపెద్ద లిక్కర్ స్కామ్ 3,000 కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. ఎవరెవరు దీంట్లో తిమింగళాలు ఉన్నాయి బయటకు వస్తున్నాయి. అసలు తిమింగళం కూడా అతి త్వరలో బయటికి రాబోతోంది అని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ఇక్కడేంటి, జగన్ డబ్బులు తిన్నాడు అని చెప్పడానికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. 2014-15లో 11,482 కోట్ల ఆదాయం చంద్రబాబు ఫస్ట్ ట్రిప్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఇది మొన్న విడిపోయారు. 15-16లో 12,721 కోట్లు, 16-17లో 13,581 కోట్లు, 17-18లో 15,351 కోట్లు, 18-19లో 17,341 కోట్లు అప్పుడు వచ్చినటువంటి ఆదాయం. అంటే జగన్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలని ప్రభుత్వ మద్యం దుకాణాల కిందకి మారిస్తే అంతకంటే డబ్బులు తక్కువ వచ్చి రాష్ట్రానికి నష్టం జరిగిందని కదా వీళ్ళు పెట్టినటువంటి కేసు. కానీ జగన్ టైంలో 2019-20లో 17,682, అంటే అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే 17,342తో పోల్చుకుంటే 17,682 వచ్చింది 19-20. 2021 వాస్తవంగా కరోనా 2021-22కి అయినా కూడా 17,948 కోట్లు 2021లో వచ్చింది. 21-22లో 21,549 కోట్లు ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే సెకండ్ వేవ్ అయిపోయాక విపరీతంగా తాగేశారు కదా. 22-23లో 23,804 కోట్లు వచ్చింది. 23-24లో 25,082 కోట్లు వచ్చింది. వినియోగం ఏమో తగ్గింది, మందు తాగేది తగ్గింది.